విద్య ప్రతి పిల్లవాడి హక్కు అని భావించేటువంటి ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా కేవలం ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో గత ప్రభుత్వం లాగా ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడికి చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా కాకుండా ఉన్న 4 పిల్లలు కూడా చదువుకోవాలి, వారికి విద్య అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించినటువంటి పరిస్థితులు మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు మనందరికి కూడా తెలుసు, మైనారిటీల సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి దృఢ సంకల్పం ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల పిల్లలు ఒక ఇంట్లో తల్లిదండ్రులకి 4 ఉంటారు, ఒకళ్ళకి 3 ఉంటారు. గత ప్రభుత్వం లాగా ఒక పిల్లవాడికి అమ్మఒడి పేరుతో మోసం చేస్తే మిగతా 3 పిల్లల చదువులు ఏమవుతాయనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికలు చెప్పినటువంటి మాట ప్రకారం యువ నాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4కి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి ఇచ్చేటువంటి తల్లికి వందనం ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలన్నటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తల్లికి వందనాన్ని అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం. అంగన్వాడీ కార్యకర్తలు వారు సంపాదించేటువంటి 10,000లో వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసివేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం కూడా తల్లికి వందనం అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ప్రభుత్వమే వాళ్ళ తల్లిదండ్రులుగా మారి బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా అటువంటి పిల్లలకు కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఇంటికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి సొమ్ముని అందించేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మైనారిటీల్లో విద్య ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని చెప్పి భావించి విద్యని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 73,000 మంది పిల్లలకి, ముస్లిం మైనారిటీ పిల్లలకి పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి ప్రాసెస్. కానీ ఈరోజు మనందరం కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో చేసినటువంటి మోసాలు ఈరోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే పాఠశాలల్లో టాయిలెట్లని మెయింటెనెన్స్ అని పేరుతో దాదాపు 2,178 కోట్ల రూపాయలు ఈ తల్లికి ఏదైతే అమ్మఒడి పేరుతో ఇచ్చినటువంటి నిధుల నుంచి గోల్మాల్ చేసినటువంటి పరిస్థితులు. కానీ 5 సంవత్సరాల తన పరిపాలనలో ప్రతి సంవత్సరం అమ్మఒడి అందిస్తాను అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం 2019 నుంచి 24 వరకు లబ్ధిదారులందరినీ కుదించి ఈరోజు 134,000 మందికి మాత్రమే ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పరిస్థితులు. మొత్తం మీద అన్ని 5 సంవత్సరాలు కలిపి 134,000 మందికి అమ్మఒడి కార్యక్రమం అందించడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం.